రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం రోజు రోజు వేడెక్కుతుంది. బహుశా రేపా ఎల్లుండా నోటిఫికేషన్ వస్తాయని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11 నాడే పోలింగ్ అని కథనాలు వెలువడుతున్నాయి. ఇలా దృష్టిలో మున్సిపాలిటీస్లలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆశావాహులు చాలామంది ఇండిపెండెంట్గాను స్వతంత్రంగాను అలాగే పార్టీల వారిగాను పోటీ చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రధానంగా గోదావరి కని అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల్లో గతంలో కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఈసారి కూడా పూర్తి చేయడానికి కమిటీ సన్నద్ధం అవుతా ఉన్నది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ వహిస్తున్నది. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2 నెలలకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షంగా ఒక సీట్ తీసుకునైనా కూడా మిగతా సీట్లలో పలుపక్షం గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కొద్ది రోజులు రేపు ఎల్లుండో ప్రకటన వస్తారు. ఉత్కంఠ వాతావరణం లేకుండా ఇప్పుడేమో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉన్నామని అనుకుంటున్నాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ జాతీయ రాష్ట్ర నాయకులు కానీ లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా అనుకుంటే ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటే ఎన్నికల ఒప్పందాలు ఉంటాయి. వాళ్ళు మాకే బలం ఉంది మేమే ఉన్నామనుకుంటే దానికి చెప్పగలిగింది లేదు. సిపిఐకి సంబంధించి అయితే పోరాడితే పోయేది బానిస సంఖ్య లేదు. అయితే మేము మాత్రం మిత్రపక్షంగా కాంగ్రెస్తో అవగాహన చేసుకోవాలనే దానిలో ఉన్నాం. వాళ్ళు కూడా గుర్తించి మాకిచ్చే ఇచ్చిపుచ్చే దూరంలో సీట్ల సర్దుబాటు చేసుకుంటే ఆ గౌరవం ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకు మంచిది మాకు మంచిది. లేదనుకుంటే మాది తప్పనిసరిగా ఒంటరిగానే పోరాటం ఇవ్వాల్సి వస్తే ఒక తప్పదు. ఎందుకంటే మనం ఒక సిద్ధాంత పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి దీనికి సంబంధించి అందులో ఈ గోదావరి కానీ రామగుండం ఇక్కడ కూడా ఏఐటీసీ గుర్తింపు పొందిన యూనియన్ దీనికి గత చరిత్ర ఉన్నది. వర్తమానంలో పోరాటాలు చేస్తున్నది, గుర్తింపు పొందిన యూనియన్గా ఉన్నది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ప్రాంతంలో అనేక కాలనీలు నిర్మించింది. లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మిగతా మంత్రి శ్రీధరబాబు కానీ ఇన్ఛార్జి గవర్నర్ వివేక్ కానీ వీళ్ళంతా కూడా ఆలోచించాలా. సిపిఐతో ఒప్పందం చేసుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల గుర్తింపు పొందిన యూనియన్తో మరి సమన్వయంతో ఉంటే మంచిదని చెప్పి తెలియపరుస్తాము. లేకపోతే మేము ఎక్కడెక్కడ బలం ఉన్న చోట్ల పోటీ చేయడం తప్పదని చెప్పి తెలియపరుస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.